ఈరోజు నిజంగా అనంత ప్రజలకి ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం దగ్గర 2021 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఐ 2000 ఆగిపోవడం, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా పేద ప్రజలు రకరకాలుగా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ లాంటి హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా 10th క్లాస్లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తే ఆర్డీటీ సంస్థ ద్వారాగా స్వచ్ఛందంగా చదివించే కార్యక్రమాలు కూడా ఆగిపోవడం, అదేవిధంగా మేము నిన్న కొన్ని గ్రామాలు సందర్శించాం. ఎక్కడ చూసినా సరే ఆర్డీటీ స్కూళ్ళు పూర్తిగా చెత్తమయమైపోయి నిరుపయోగంగా నిలబడిపోయి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భం. ఇదే సందర్భంలో చాలామంది చాలా రకాలుగా కూడా ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఐ 2000 కావాలి, 2000 అయితేనే మా బ్రతుకులు బాగుంటాయని చెప్పేసి అనేక మంది పేద ప్రజలు కళ్యాణదుర్గం కానీ, రాయదుర్గం కానీ, అనంతపూర్ జిల్లా కానీ, కళ్యాణదుర్గం లేదా బత్తలపల్లి, ధర్మవరం అన్ని ఏరియాల నుంచి కూడా ఒక పొలికేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమం ద్వారా కొన్ని వేల మంది ఆ రోజు కలెక్టరేట్ ముట్టడించడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆర్డీటీకి ఇంత ఆదరణ ఉందా, ఆర్డీటీ ఇంత మంచి పనులు చేస్తూ ఉందా, తప్పనిసరిగా మేము కూడా చేయాలని చెప్పేసి అమిత్ షా గారు కూడా నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా మేమంతా కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. అప్పట్లో ఒక మాట చెప్పారు నారా లోకేష్ గారు. నేను కళ్యాణదుర్గం ప్రాంతం వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే, నేను ఆర్డీటీ సంస్థని నా భుజ స్కంధాల పైన వేసుకొని దాన్ని తీసుకొచ్చి ముందుకు నిలబెట్టే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగానే ఈరోజు నిలబెట్టడం నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మేము కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, పార్టీలుగా మేమంతా కలిసి ఫాదర్ గాడ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ పాలాభిషేకం చేస్తూ ఉంటే మాకు ఎక్కడి లేని ఆనందం వస్తూ ఉంది. దాదాపు అంటే ఏప్రిల్ 14th అంటే మాకు పండగ వాతావరణం లాంటి మానీయులు పుట్టినరోజు. ఆ రోజు 14వ తారీఖు అయితే అంతకుముందే 20 రోజుల ముందే మాకు ఈ శుభవార్త రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క ఉద్యమంలో అనేక రకాలుగా కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, సామాన్యులు కానీ, ఆర్డీటీ ప్రేమించే వ్యక్తులు కానీ, ఆర్డీటీ లేదే మేము లేము, ఆర్డీటీ ప్రజల పేద ప్రజల గుండె చప్పుడు, ఆర్డీటీ అనే దూరంలో ప్రతి ఒక్కరూ కృషి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్డీటీ సంస్థ ఈ రోజు నుంచి అందరూ కూడా సేవలు ఉపయోగించుకునే విధంగా, స్వచ్ఛందంగా సేవలు చేసే విధంగా కూడా ఆర్డీటీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ రోజు నుంచి కూడా ఆర్డీటీ హాస్పిటల్ అయితేనేమి, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు అయితేనేమి, సిబిటీల కార్యక్రమం అయితేనేమి, చదువులు అయితేనేమి, వైద్యం అయితేనేమి, క్రీడారంగం అయితేనేమి, అన్ని రంగాల్లో కూడా మరింత అభివృద్ధి చేయడానికి మాన్సో పెరర్ గారు కూడా ఎంతో కృషి చేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు బిఎస్పీ అయితేనేమి, లేకపోతే కుల సంఘాలు అయితేనేమి, అనేక సంఘాలు ఈరోజు జై భీమరావు పార్టీ కానీ ఇలాంటి అనేక పార్టీలు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నాయి. దాదాపు అంటే సీనియర్ నాయకులను బట్టి ఎంఆర్పిఎస్ నాయకులుగా అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరికి తెలియజేయాలంటే మొట్టమొదటిగా అనంత ప్రజలకి, పేద ప్రజలకు మాత్రమే తెలియజేయాలి. ఎందుకంటే మా పోరాట ఫలితంతోనే కేంద్రం కానీ, రాష్ట్రం కానీ ఈ యొక్క సమస్యని చూసిందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దానికి ప్రధాన కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలని, ఎంపీలని తీసుకెళ్లి ప్రత్యేకంగా అమిత్ షా గారితో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా ధర్మవరం మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారికి, అదేవిధంగా మధుసూదన్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే మేము తలుచుకుంటే, మేము అనుకుంటే మా యొక్క హక్కులు మేము కాపాడుకుంటామని చెప్పినటువంటి అనంత ప్రజలకి ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తూ జై భీమ్, జై హింద్.